హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో వెరైటీగా అండ్ స్పెషల్‌గా స్ప్రైట్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం నార్మల్‌గా చాక్లెట్ కేక్ అండ్ క్రీమ్ బిస్కెట్ కేక్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా! అలా కాకుండా ఈరోజు మనం పిల్లలకి చాలా బాగా నచ్చే విధంగా స్ప్రైట్ కేక్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇది పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఈ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని మనం 1 లీటర్ బాటిల్ స్ప్రైట్ తీసుకోవాలండి. ఇలా తీసుకున్న ఈ స్ప్రైట్‌కి మనం ఈ క్యాప్ ఓపెన్ చేసుకోవాలి. క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఒక గ్లాసు కొలతగా తీసుకొని మీకు ఎన్ని గ్లాసులు స్ప్రైట్ కావాలో అన్ని గ్లాసుల్ని కొలత ప్రకారం తీసుకోండి. నేనైతే 3 గ్లాసుల వరకు స్ప్రైట్‌నైతే తీసుకున్నాను. అసలు నిజంగా చెప్పాలి అంటే ఈ స్ప్రైట్ కేకు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. అసలు స్మూత్‌గా భలే నచ్చింది మా పిల్లలకైతే. ఇలాగా 3 గ్లాసుల వరకు స్ప్రైట్‌ని తీసుకొని ఒక చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 2 టేబుల్ స్పూన్లు షుగర్‌నైతే యాడ్ చేసుకోవాలి. షుగర్‌ని యాడ్ చేసేటప్పుడు కొంచెం నిదానంగా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ షుగర్ వేసేటప్పుడు ఇందులో గ్యాస్ అంతా మనకు బయటకొచ్చేస్తుంది. అప్పుడు ఈ స్ప్రైట్ అనేది పొంగిపోతుందండి. ఇలా షుగర్‌ని యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు అగర్ అగర్‌ని యాడ్ చేసుకోండి. ఇది మీకు ఏ సూపర్ మార్కెట్‌లో అయినా అవైలబుల్‌గా ఉంటుంది. మీరు స్ప్రైట్ కొంచెం ఎక్కువ తీసుకున్నారనుకోండి, అగర్ అగర్ అనేది ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి. అప్పుడైతేనే మనకు ఈ కేకు జెల్లీగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇలా షుగర్‌ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ అగర్ అగరు, షుగరు మొత్తము ఈ స్ప్రైట్‌లోకి బాగా మెల్ట్ అయ్యే విధంగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఈ గిన్నెను పెట్టేసుకోవాలండి. మనం మంట లో మీడియంలో పెట్టుకొని ఈ షుగరు పూర్తిగా కరిగేంత వరకు మనం కలుపుతూ ఉండాలండి. ఇది మనకు జెల్లీగా ఫార్మ్ అవ్వటానికి ఒక 3 మినిట్స్ అయితే పడుతుంది. చూసారు కదా! ఇక్కడ మనకు కొంచెము జెల్లీగా రెడీ అయింది కదా! ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఈ గిన్నెను పక్కన పెట్టుకొని మనం పూర్తిగా ఈ స్ప్రైట్‌ని చల్లారబెట్టుకోవాలి. చూసారు కదా! చాలా వరకు చల్లారిపోయింది. ఇలా చల్లారిన తర్వాత మనం ఇప్పుడు ఈ గిన్నె పైన ట్రాన్స్‌పరెంట్ కవర్ ఉంటుంది కదా! ఆ కవర్‌ని పెట్టేసేయాలి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు దీని చుట్టూ మనకు క్యాష్ రబ్బర్‌లు ఉంటాయి కదండీ! అవి ఒక రెండిటిని ఇలా వేసేసుకోవాలి. ఇలా రబ్బర్‌లో గట్టిగా వేసిన తర్వాత, ఇప్పుడు ఈ కవర్‌ని మనం ఏమాత్రం లూజ్ లేకుండా ఇలా నీట్‌గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత, ఇప్పుడు ఈ గిన్నెను మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక 4 గంటల పాటు అలానే వదిలేయాలండి. 4 గంటల లోపు గాని మీరు తీసేసారనుకోండి, ఇది మనకు జెల్లీ కేక్‌గా రెడీ అవ్వదు. ఈజీగా ఒక 4 గంటల పాటు అలానే ఉంచేసుకోవాలి. 4 గంటల తర్వాత ఒకసారి ఇప్పుడు చూద్దాం. ముందుగా మనము ఈ క్యాష్ రబ్బర్‌లను రిమూవ్ చేసుకుందామండి. ఇలా రిమూవ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ కవర్ తీసేద్దాం. చూసారు గదా! మనకు ఎంత చక్కగా ఈ జెల్లీ కేక్ అనేది రెడీ అయిపోయింది. అంతేకాకుండా మనకు చాలా పర్ఫెక్ట్‌గా కూడా వచ్చేసిందండి. కొంచెం కూడా వాటర్‌గా అస్సలు లేదు. ఇప్పుడు ఈ కేక్‌ని మనము పైన ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ గిన్నెని మనం ఫ్లిప్ చేసేసుకుందాం. ఇలా చేసిన వెంటనే ఈ కేక్ అనేది రిమూవ్ అవ్వదండి. కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మీరు ఈ గిన్నె పైన కొంచెం ట్యాప్ చేయండి. ఒక నిమిషం తర్వాత ఈ కేక్ అనేది మనకు ఈజీగా ఇలా రిమూవ్ అవుతుంది. చూసారు గదా! ఎంత చక్కగా మనకు స్ప్రైట్ కేక్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుందండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. కేవలం ఒక 2, 3 ఇంగ్రీడియెంట్స్‌తో మనకు వెరైటీ జెల్లీ కేక్ అనేది రెడీ అయిపోయింది కదా! మీరు ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇది అసల ఎంత స్మూత్‌గా ఉందంటే మనకు పీసెస్ కట్ చేసుకునేటప్పుడు అసలు చేతిలో కూడా రావట్లేదండి. అంత స్మూత్‌గా జారిపోతుంది. కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుందండి. నచ్చితే మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది, ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి అలానే మన ఛానల్‌ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.